సర్జరీకి ముందు బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి అన్నీ ఓకే అనుకుంటే మనం సర్జరీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సర్జరీకి ముందు రోజు అన్నీ చెప్తున్నాం, ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాం, హెయిర్ లైన్ డ్రా చేస్తున్నాం, మన డెన్సిటీ ఏంటి, మన హెయిర్ ఎలా పెట్టాలనుకుంటున్నాం, ఇవంతా ప్లాన్ చేసుకుని అంతా ఓకే అనుకుంటే మనం సర్జరీ అనేది షెడ్యూల్ చేసేస్తున్నాం. సో వెన్ ఇట్ కమ్స్ టు సర్జరీ అంటే మన సర్జరీ రోజు మనం మార్నింగ్ రాగానే మళ్ళీ బీపీ పల్స్ అన్నీ చెక్ చేసుకొని హెల్త్ అంతా ఒకసారి చూసుకొని దాన్ని సర్జరీ రూమ్లో తీసుకెళ్ళి హెయిర్ని ప్రిపేర్ చేసి ట్రిమ్ చేసి దెన్ లోకల్ అనెస్థీషియా ఇస్తున్నాం. లోకల్ అనెస్థీషియా ఇచ్చే ముందు అంటే ఫ్యూ సెకండ్స్ కొంచెం డిస్కంఫర్ట్ ఉండొచ్చు. దాని తర్వాత వన్స్ ఒకసారి అనెస్థీషియా కిక్ ఇన్ అయింది, ఒకసారి నంబ్ అయింది అంటే మటుకు విల్ నాట్ ఫీల్ ఎనీథింగ్. సో ఐడియల్గా సర్జరీ అంటే చాలా మంది భయపడతారు. అవును, అనెస్థీషియా ఇచ్చేటప్పుడు కొన్ని మినిట్స్ ఆర్ కొన్ని సెకండ్స్ యూ విల్ ఫీల్ పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్, బట్ దాని తర్వాత ఒకసారి నంబ్ అయిందంటే మటుకి ఇట్స్ లైక్ నార్మల్. ఇంకా మేము ఏం చేస్తున్నా వెనకాల చేస్తున్నా, ముందు ట్రాన్స్ప్లాంటేషన్ చేసి హెయిర్ పెడుతున్నా కూడా విల్ నాట్ ఫీల్ అ థింగ్. సో ఇలా సర్జరీ భయం పక్కన పెట్టేస్తే అనెస్థీషియా ఇచ్చాము సరిపోయింది అంటే మటుకి ది విల్ నాట్ హ్యావ్ ఎనీ పెయిన్. ఇట్స్ పెయిన్లెస్ అనలేను, బట్ మినిమల్ డిస్కంఫర్ట్ ఉంటుంది. దాంతో సర్జరీ మనం చేసేయచ్చు.